this is Panikumar Antepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 33కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఓకే, ఇది ఎక్కడ జరుగుతోంది ఈ మ్యాచ్? ఆ పిచ్ రిపోర్ట్ ఏంటి, రెండు టీంల బలాబలాలు ఏంటి, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎవరు తీసుకుంటారు, హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారు, ఎవరి మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ మ్యాచ్లో ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనే చిన్న అనాలిసిస్ దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కమింగ్ టు ద పాయింట్, వెల్కమ్ టు పీకే టాక్స్. ఐపీఎల్ సీజన్ 2025 మ్యాచ్ నెంబర్ 33 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ వచ్చేసి ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి ఒకసారి చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టు సిక్సర్లు తుఫాన్ అయితే చూస్తాం. ఎందుకంటే ఇది అంత ఫుల్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పచ్చు. ఈ వికెట్ మీద ఫుల్ బ్యాటింగ్ హై స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో 200+, 220 ఇలాగా స్కోర్స్ నమోదయ్యాయి. ఈసారి కూడా హైయెస్ట్ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రెండు టీముల్లో మంచి హిట్టర్స్ ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. రెండు టీములు మంచి కంబ్యాక్ గెలుపుతో ఈ మ్యాచ్ ఆడుతున్నాయి. సో హైయెస్ట్ స్కోర్ నమోదయ్యే అవకాశాలు మటుకు చాలా ఉన్నాయి. ఓకే, ఇక మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎవరైనా టాస్ గెలిస్తే వెంటనే చేసింగ్ తీసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఎంత ఇచ్చినా సరే టార్గెట్ చేయడానికి ఆ టీం వెనకాడకుండా ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే బౌలింగ్కి వస్తే ఫస్ట్ 5 ఓవర్స్ అంటే పవర్ ప్లే వరకే బౌలర్స్కి కొద్దిగా అనుకూలిస్తుంది పిచ్ అని చెప్పచ్చు. దాని తర్వాత బౌలర్స్ చేతిలో అనేది ఉండదు, మొత్తం బ్యాట్స్మెన్స్ చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి చిన్న అనాలిసిస్. ఎందుకంటే ఇటు వచ్చేసి జిషన్ కానీ మలింగా కానీ ఎవరైనా సరే, కమిన్స్ కానీ ఎవరైనా సరే బౌలింగ్ ఎవరు ఎట్లా వేస్తున్నా సరే, ఇటు వచ్చేసి బుమ్రా కానీ కరణ్ శర్మ కానీ బౌల్డ్ కానీ ఎవరు దీపక్ చాహర్ ఎవరు బౌలింగ్ వేస్తున్నా సరే వీళ్ళకి జస్ట్ ఆ ఫస్ట్ 5-6 ఓవర్స్ వరకే వర్కింగ్, నెక్స్ట్ అంతా బ్యాట్స్మెన్ చేతిలోకి వెళ్తుంది. ఈ టైంలో వికెట్స్ పడితేనే ఏమన్నా లాభం ఉంటుంది, కానీ అదర్వైజ్ మనం హైయెస్ట్ స్కోర్ చూడటం మాత్రం ఈ మ్యాచ్లో ఖాయం. అండ్ ఒక్కసారి టీం బలాబలాలు ఒకసారి చూద్దాం. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, రియాన్ విల్జా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నయమ్దీర్, హార్దిక్ పాండ్యా, శాంతనార్, దీపక్ చాహర్, బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ. ఇది వీళ్ళ టీం. ఇందులో వచ్చేసి రోహిత్ శర్మ జస్ట్ 2 ఓవర్లకే పరిమితం కాకుండా ఈ మ్యాచ్లో అయినా బాగా ఆడాలని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి చాలా రోజులైంది. వాంఖేడే స్టేడియం అనేది ముంబైకి లోకల్ అని కాదు, రోహిత్ శర్మ కూడా లోకల్ పిచ్. సో ఈ మ్యాచ్లో అయినా అతను బ్యాటింగ్ తనంటూ తన స్టైల్ ఏంటి అనేది చూపిస్తాడని ఆశిద్దాం. అట్లాగే సూర్యకుమార్ యాదవ్ స్టాండర్డ్గా ఉండట్లా, ఆడుతున్న కానీ స్టాండర్డ్గా ఉండట్లా. రియాన్ కొద్దిగా ఫామ్లోకి వచ్చాడు. ఇలా ప్రతి వాళ్ళు చూసుకుని హార్దిక్ పాండ్యా కానీ వాళ్ళు కానీ ఓకే, కానీ చివరి మూమెంట్లో వాళ్ళు ఎక్కడో వీక్ అవుతున్నారు. కానీ కంబ్యాక్లో మ్యాచ్ గెలిచి వచ్చారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ బాగా పనిచేస్తుందని చెప్పేసి ఒకసారి అనుకున్నాం. ఇది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ, ఇతను లాస్ట్ మ్యాచ్లో చూశాను విధ్వంసం ఎలా చేశాడో అలా ఉంటుంది. హెడ్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్, కామెంట్స్, హర్షద్ పటేల్, సమ్మీ, జిషన్, ఈషన్ మలింగా. ఇది వీళ్ళ టీం. ఇందులో వచ్చేసి అభిషేక్ శర్మ మొన్న చూసాం అరబిచ్చి వదిలిపెట్టాడు జనాలు. అలాగే హెడ్ బాగుంది, ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అంత ఓపెనింగ్ చూసి చాలా బాగుంది. ఈశాన్ కిషన్ ఇదేంటంటే ముంబై ఇండియన్స్లో ఆడి ఉన్నాడు కాబట్టి తనకి మొత్తం తెలుసు ఆ పిచ్ రిపోర్ట్ గురించి, కానీ ఎట్లా ఆడాలి ఏంటి అనేది తనకి బాగా తెలుసు. నితీష్ కుమార్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. అండ్ క్లాస్ అండ్ అంకిత్ వర్మ వీళ్ళందరూ ఏంటంటే ఈ టీంకి బెస్ట్ అవుతారని చెప్తున్నాం. ఈ బ్యాటిల్ అంటున్నమాట, ఈ బ్యాటిల్లో విన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం నాకు తెలిసి చెప్తున్నా, ఈ ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే, బెట్టింగ్లో పెట్టుకోకండి. విన్ అయ్యే ఛాన్సెస్ ఎస్ఆర్హెచ్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మా పీకే టాక్స్ నుంచి ఏకైక అనాలిసిస్. అంతేగాని దీంట్లో బెట్టింగ్ పెట్టుకోకండి. నాకు తెలిసినంత వరకు ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, కానీ ఇది వచ్చేసి ఒక్కసారి ఎస్ఆర్హెచ్ ముంబై మీద గెలిచి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మరిన్ని ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్లు పెట్టకండి. దీనివల్ల మీకే కాదు మీ కుటుంబం కూడా బాగా నష్టపోతుంది. సో ప్లీజ్ నో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఓకే, దిస్ ఈస్ Panikumar Antepalli signing off.